కామన్‌వెల్త్ గేమ్స్‌కి వెళ్ళిన మనోళ్ళందరూ 4గో స్థానంలో ఉన్నారు. అవార్డులు గెలుచుకున్నారు. ప్రైజులు వచ్చేశారు. ఘన స్వాగతము లభించింది. బట్ కొన్ని దేశాల వాళ్ళు అక్కడికెళ్ళి కనిపించకుండా పోయారట. కామన్‌వెల్త్ గేమ్స్ జరిగినటువంటి గ్లాస్గోలో కొందరు అథ్లెట్లు అక్కడి నుంచి తమ దేశాలకి చేరుకోలేదు. స్కాట్లాండ్‌లో గూడా వాళ్ళ ఆచూకీ లేకపోవడం అన్నది ఇప్పుడు సంచలనంగా ఉంది. పాకిస్తాన్‌కి చెందిన బాక్సర్ మిస్ అయిపోయాడు. అయితే అతనితో పాటు మరో 6గురు కూడా మిస్సింగ్ అని తేలింది. స్కాట్లాండ్ పోలీసులు ఇప్పుడు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవంగా ఉగాండాకు చెందినటువంటి బ్రాడ్‌కాస్టర్ ఎన్‌బీఎస్ స్పోర్ట్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 6గురితో కూడిన పాకిస్తాన్ బాక్సింగ్ జట్టులో 4గురు సభ్యులు మంగళవారం విమానం ఎక్కలేదు. వాళ్ళని సుహు బట్టే, ఏంజెల్ కౌటుషబే, ఇబ్రహీం కెమిస్, ఇమిలీ నకలేమాగా గుర్తించారు. మిస్ అయినటువంటి బాక్సర్‌లో ఒకరితో వీళ్ళు మాట్లాడారు. స్కాట్లాండ్‌లోనే ఆశ్రయం కోరుకుంటున్నాడు ఆ బాక్సరు, పాకిస్తాన్‌లో కాకుండా. తమ బాక్సింగ్ కెరీర్‌ని కొనసాగించాలనుకుంటున్నారు. అదే సందర్భంలో పాకిస్తాన్ వద్దనుకుంటున్నారు. ఉగాండా కూడా వద్దనుకుంటున్నారు. ఉగాండా టీం వాళ్ళు కూడా స్కాట్లాండ్‌లోనే ఉండిపోయి శరణార్థులుగా అక్కడే బ్రతుకుతా అక్కడ పనిచేస్తామంటున్నారు అన్నటువంటిది తేలింది. ఉగాండా అథ్లెట్ల పరిస్థితి అట్లయితే పాకిస్తాన్ బాక్సర్‌ది వచ్చేటప్పటికి తన సహచరులతో కలిసి పాకిస్తాన్ విమానం ఎక్కలేదు. అలాగే తనకు కేటాయించిన రూమ్‌లో కూడా లేడు. అతని కోసం వెతికిన ఫలితం కనిపించలేదు. దీంతో అధికారులు అతను ఎక్కడికి పోయాడంటే అతని పాస్‌పోర్ట్ కూడా జెట్ మేనేజర్ దగ్గరే ఉంది. దాంతో ఇతను మళ్ళీ పాకిస్తాన్‌కి వెళ్ళడం ఇష్టం లేక పారిపోయి ఆ తర్వాత శరణార్థిగా అక్కడే గడిపేస్తాడా అన్నటువంటి అంశం నడుస్తోంది. వాస్తవంగా పాకిస్తాన్ అథ్లెట్ ఇట్లాగా విదేశాలకెళ్ళి అక్కడే ఉండిపోయినటువంటిది గతంలో కూడా జరిగింది. 2022 బర్మింగ్‌హామ్‌లో జరిగినటువంటి కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా పాక్ బాక్సర్లు సులేమాన్ బలోచ్, నజీరుల్లా ఖాన్ మిస్ అయ్యారు. అప్పుడు వాళ్ళ పాస్‌పోర్ట్‌లు జెట్ మేనేజ్‌మెంట్ దగ్గరే ఉండిపోయాయి. 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగినట్టు గేమ్స్‌లో కూడా 50 మంది అథ్లెట్లు, సిబ్బంది తమ దేశాలకు వెళ్లకుండా ఆస్ట్రేలియాలోనే ఉండిపోయారు. ఆస్ట్రేలియా అధికారులు వాళ్ళ కోసం వెతికారు. అప్పుడు మరో 190 మంది ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు అట్లాగే ఇవ్వడానికి సిద్ధపడతారు.